ఈ వీడియోలో కకాషి తను క్రియేట్ చేసిన చిడోరికి ఎన్ని వర్షన్స్ క్రియేట్ చేసాడో అని కూడా చూద్దాము. అండ్ నేను దీంట్లో కముయి రైకిరిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. నెంబర్ 1 చిడోరి అనేది కకాషి క్రియేట్ చేసిన ఒరిజినల్ టెక్నిక్. అండ్ ఇది క్రియేట్ చేయడానికి తన చేతిలో లైట్నింగ్ చాక్రా కాన్సన్ట్రేషన్ చేశాడు అండ్ ఒక హై పిచ్డ్ సౌండ్ ని కూడా ప్రొడ్యూస్ చేసింది. నెంబర్ 2 రైకిరి, దీన్ని మనం లైట్నింగ్ బ్లేడ్ అని కూడా పిలవచ్చు. అండ్ చిడోరికి ఇది ఒక ఎన్హాన్స్డ్ వర్షన్. నెంబర్ 3 లైట్నింగ్ రిలీజ్ బీస్ట్ ట్రాకింగ్ ఫ్యాంగ్. ఈ టెక్నిక్ ఎలాగా యూజ్ అయ్యిందంటే కకాషి తన లైట్నింగ్ చాక్రాని ఒక హౌన్స్ లాగా చేంజ్ చేసి ఏ అపోనెంట్ అటాక్ అయినా ట్రాక్ చేసి అటాక్ చేస్తాడు. నెంబర్ 4 లైట్నింగ్ రిలీజ్ లైట్నింగ్ ట్రాన్స్మిషన్. ఈ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తాడంటే తన లైట్నింగ్ అటాక్ ని తన షాడో క్లోన్ కి లింక్ చేసి అటాక్ చేస్తాడు. అండ్ ఒక ఆర్కబుల్ ఎలక్ట్రిసిటీ క్రియేట్ అయ్యి మల్టిపుల్ టార్గెట్స్ ని కూడా ఈజీగా అటాక్ చేయొచ్చు. నెంబర్ 5 లైట్నింగ్ రిలీజ్ పర్పుల్ ఎలక్ట్రిసిటీ. కకాషి తన షారింగ్ అని కోల్పోయిన తర్వాత ఈ పర్పుల్ ఎలక్ట్రిసిటీని చిడోరికి అండ్ రైకిరికి ఆల్టర్నేటివ్ గా డెవలప్ చేస్తాడు. ఈ పర్పుల్ ఎలక్ట్రిసిటీ అనేది చిడోరి అండ్ రైకిరి లాగే పనిచేసింది, కానీ షారింగ్ అని లేకుండానే సేఫ్ గా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ వీడియో నచ్చితే కనుక ఈ షార్ట్ ని యూట్యూబ్ లో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో చూసే వాళ్ళైతే ఫాలో చేసుకోండి. అండ్ ఫైనల్లీ నెంబర్ 6 కముయి రైకిరి.